రేపే కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండినా తిన్నా అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం కలుగుతుంది. అష్టకష్టాలు తప్పవు. ఈరోజు తెలియక ఈ కూరను తింటే ఆ మహాశివుడి ఆగ్రహానికి గురవుతారు. చేతిలోని ధనమంతా కూడా హరించుకుపోతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. ఈరోజు ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం తగిలి నరకానికి పోతారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు ఎవరు ఈ కూరను తినవద్దు. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దరిద్రం పోయి శివానుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే పారిజాతం చెట్టు. ఈరోజు పారిజాతం చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి. ఈ చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతుంటాయి. పారిజాతం చెట్టు అన్నా పారిజాత పుష్పాలు అన్నా శివుడికి అత్యంత ప్రీతి. పారిజాత పుష్పాలను దేవలోక పుష్పం అంటారు. దేవతలందరికీ పారిజాత పుష్పాలు అంటే ఎంతో ఇష్టం. పారిజాత పుష్పాలు ఎంతో సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఈ పూలు వాడిపోవు. ఈరోజు శివుడిని పారిజాత పుష్పాలతో అర్చించటం వలన ఘోరాతి ఘోరాల పాపాలు సైతం తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో పారిజాత చెట్టు కనిపించినా ఆ పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును తాకండి, లేదా మీరే పారిజాత చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి తాకండి. ఇలా తాకితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈరోజు ముందు పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి ఆ తర్వాత చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకుంటే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. కుదిరితే ఆ పారిజాత చెట్టు కింద ఒక దీపం కూడా పెట్టండి. ఆ దీపం వలన సకల దరిద్రాలు పోతాయి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ పారిజాత చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి. ఇదంతా కూడా చేయలేకపోయినా కనీసం ఈరోజు పారిజాత చెట్టును తాకండి. అలా తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు పారిజాత చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. నరక బాధలు తప్పుతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఒక పారిజాతం చెట్టుకు ఉంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. అంతేకాదు పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం పారిజాత చెట్టును దివి నుండి భువికి తీసుకువచ్చాడు. పాల సముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు. ఈ చెట్టుకు కాసే పువ్వులు ఎప్పుడూ కూడా మెరుస్తూనే ఉంటాయి. మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతీదేవితో కలిసి అడవిలో నివసిస్తున్నప్పుడు శివుడిని ఆరాధించడానికి కుంతీదేవికి పువ్వులు అందుబాటులో లేవు. అప్పుడు అర్జునుడు దేవేంద్రుణ్ణి ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరాడు. తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును కూడా ఇచ్చాడు. అప్పుడు ఆ పారిజాత చెట్టు పూలతో కుంతీదేవి శివుడిని ఆరాధించింది. పారిజాత చెట్టును కల్పవృక్షం అని పిలుస్తారు. పారిజాత పుష్పాలతో పూజలు దేవతలందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెబుతుంటారు. ఈ పూల నుండి మంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. ఆకుల రసాన్ని పిల్లలకు విరోచనకారిగా వాడుతుంటారు. దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ళ నొప్పుల నివారణకు కూడా వాడుతుంటారు. ఇది నిఫా వైరస్ వంటి మహమ్మారిని నివారించేందుకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పారిజాత చెట్టు చాలా విశేషమైనది కాబట్టి ఇంత విశేషమైన పారిజాత చెట్టును ఈ కార్తీక పౌర్ణమి రోజున తాకి మీరు కూడా శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైన పూజలు పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు ఈ 365 వత్తులను అరటి దొన్నలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతుంటారు. ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు. ఇంట్లోని దేవుని ముందు లేదా తులసి కోట ఎదురుగా 365 వత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీప పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము దీప ధూప నైవేద్య కైంకారాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను జతచేసి వాటిని ఆవు నేతితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయరు. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించాలి. ఈ 365 వత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 వత్తులను వెలిగిస్తుంటారు. కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు 365 వత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కరు 365 వత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వత్తుల దీపాలు వెలిగిస్తుంటారు. కానీ అలా కాదు. ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. 365 వత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజా గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర 365 వత్తులను వెలిగించవచ్చు. 365 వత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ వత్తులను వెలిగించాలా, ఉపవాసం లేని వారు కూడా వత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే 365 వత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు. ఉపవాసం ఉంటే మంచిది అంటారు కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే ఏ నియమమైతే లేదు. ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా 365 వత్తులను వెలిగించుకోవచ్చు. చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు. అంత పచ్చి ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక ఏకాదశి రోజు ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు. అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి.
కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని సాత్వికమైన ఆహారాన్ని తినండి. ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషము రాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత తూర్పు వైపు కృతిక నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి. మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని 365 వత్తులను వెలిగించండి. అంతేకాని కటిక ఉపవాసాలు చేయాలని లేదు. పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు, తాగవచ్చు. పాలు కూడా త్రాగవచ్చు. కాబట్టి 365 వత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమమైతే లేదు. ఎక్కడా కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా 365 వత్తులను వెలిగించుకోవచ్చు. అయితే ఈరోజు ఇలా 365 వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు చారీని కానీ లేదా ఎల్లో కలర్ సారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ సారీని కానీ ఎల్లో కలర్ సారీని కానీ ధరిస్తే సౌభాగ్యము పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. శివ పార్వతుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారాన్ని తినాలి. అంటే ఉప్పు కారాలు తగ్గించుకొని సాత్వికంగా వండుకొని అన్నం తినవచ్చు. ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, పీతలు, ఆఖరికి గుడ్లు కూడా తినకూడదు అని పద్మ పురాణంలో ఉంది. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే మాంసాహారం తినవద్దు. బయట ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కూర రూపంలోనే కాదు, చికెన్ పచ్చడి రూపంలో కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ రూపంలో కానీ, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. పూజలు చేసేవారైనా పూజలు చేయని వారైనా సరే, పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఏ రూపంలో అయినా సరే మాంసాహారాన్ని తినకూడదు. కనీసం గుడ్డుతో ఆమ్లెట్ వేసుకొని కూడా తినకూడదు. కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే తిన్న వెంటనే వచ్చేస్తాయి అని కాదు, ఫ్యూచర్లో ఆ ఎఫెక్ట్ కొడుతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. కార్తీక పౌర్ణమి రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ మాంసాహారం ఒకటే కాదు. కార్తీక పౌర్ణమి రోజు పప్పు అంటే పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు మరియు ముల్లంగి, పుట్టగొడుగులు, ములక్కాడలు, వంకాయ కూరలు కూడా తినకూడదు. కూర వండుకొని మాత్రమే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు పప్పు, ముల్లంగి, పుట్టగొడుగులు, ములక్కాడలు, వంకాయలను తినకూడదు. వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా 7 జన్మల దరిద్రం పడుతుంది. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో ధనం లేక అప్పులు చేసి అప్పుల పాలైపోయే స్టేజికి వెళ్తారు. చాలామందికి ఈరోజు ఈ కూరలు తినకూడదని విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒకటే తినకూడదని అనుకుంటూ ఉంటారు. మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించాలి. లేదంటే చాలా అనార్థాలు జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకంగా ఒక పదార్థం తినటం వలన గ్రహాల అనుకూలత ఏర్పడుతుంది. మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మరి ఆ పదార్థం ఏమిటి అంటే బెల్లం, ధనియాలు, ఆవు నెయ్యి. ఈ 3 పదార్థాలను కలిపి తినటం వలన చాలా మంచి జరుగుతుంది. ఈ పదార్థం ఎలా తినాలి అంటే ముందు దేవుడి దగ్గర ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. 2 వత్తులు విడివిడిగా వేసి మీరు వాడే ప్రమిదలలోనే దీపం పెట్టండి. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లో ధనియాలు కొద్దిగా, బెల్లం, ఆవు నెయ్యి వేయండి. ఈ 3ంటిని కలిపేయండి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలను, కోరికలను చెప్పుకోండి. ఆ తర్వాత ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 2 సార్లు పఠించండి. ఎవరితో మాట్లాడకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. మంత్ర జపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. ఇప్పుడు ధూపాన్ని చూపించండి.
ఆఖరిగా మరొకసారి మీ కోరికను చెప్పుకొని దేవుడి ముందు పెట్టిన బెల్లము, నెయ్యి, ధనియాలు నైవేద్యం తీసి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థం శివునికి లేదా ఇష్ట దైవానికి సమర్పించి తినటం వలన సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ధనం మీ దగ్గర నిలబడుతుంది. సమస్యలు తగ్గుతాయి. ఈ పదార్థం తింటే చాలు మీకు అన్ని ఫలితాలు వచ్చేస్తాయి. కార్తీక పౌర్ణమి అనే పౌర్ణమి గడియల్లో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పదార్థం తినవచ్చు. తిన్నారంటే మాత్రం గ్రహాలు అనుకూలంగా మారుతాయి. మరి కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించుకునేవారు ఉపవాసం ఉంటారు కదా, ఎప్పుడు తినాలి అనే సందేహం మీకు కలగవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినవచ్చు. మీరు 365 వత్తులు వెలిగించేసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని గ్రహ దోషాలు, గ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. కాబట్టి మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో ఈ పదార్థం తిని శుభ ఫలితాలను పొందండి.